అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్. నేను మీ దీప్తి. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు వరదల వల్ల ఈ బుడమేరు మునిగిపోయింది కదా, అసలు అమరావతిలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటంటారు? ఈ బుడమేరు అనేది ఇవాళ హిస్టరీ కాదమ్మా, చాలా పెద్ద హిస్టరీ ఉంది. బుడమేరు చాలామంది తెలిసే ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళు కూడా చెప్తున్నాను. 2005 సంవత్సరంలో జనరల్గా ఈ బుడమేరు అనేది ఏంటంటే ఎవ్రీ టైం వరదలు వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు బాగా 10,000 నుండి 12,000 11,000 క్యూసెక్లు వాటర్ నిండుతుంది. కానీ 2005లో ఫస్ట్ టైం 70,000 క్యూసెక్లు నిండింది అప్పట్లో. అంటే 10,000 ఎక్కడ 7 టైమ్స్ మోర్. అక్కడ 10,000 ఇక్కడ 70,000. సో అప్పుడు ఎలాగో మేనేజ్ చేశారు. తర్వాత ఎప్పుడు కూడా ఇంత బీభత్సంగా రాలేదు. 10,000 11,000 12,000 మధ్యలో ఎవ్రీ ఇయర్ వస్తుంది. కానీ మొన్న ఈసారి 24లో వచ్చింది 45,000 క్యూసెక్స్ వచ్చింది. సో దానివల్ల ఏమైంది, అక్కడ 10 టైమ్స్ అయితే ఇక్కడ 5 టైమ్స్ ఆల్మోస్ట్ ఆర్ 4 టైమ్స్ నిండిపోయింది. సో సడన్ వచ్చినప్పటికీ కొలాప్స్ అయింది. సో అందుకని తర్వాత ఏం చేసాం, 3 గంటలు ఉంటే ఒక్కొక్క గంట నింపుకుంటూ పోయారు. మనం ఎమర్జెన్సీలో చంద్రబాబు నాయుడు గారు దానికి అప్రిషియేట్, ఆ ఏజ్లో కూడా ఆయన అప్రిషియేట్, క్రెయిన్లు ఎక్కి అక్కడ వాతావరణం చూసి జనాలతో గొడుగులేసి పని చేయించి ఇవన్నీ కూడా చేశారు. సో ఇప్పుడు టెంపరీ సొల్యూషన్ తీసుకుని మరి దానికి పర్మనెంట్ ప్రణాళిక అయితే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆపడం అనేది ఒక స్టెప్తో అయిపోదు. అక్కడ మాకు బుడమేరులో వచ్చినందువల్ల కృష్ణలంక, సింగ్ నగర్, వన్ టౌన్, కందిరేగ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయినాయి. సో దీనివల్ల డెఫినెట్గా టెంపరీ స్టాపేజ్ అయితే ఉంటుంది రియల్ ఎస్టేట్లో. ఎందుకంటే జనాలు అందరూ భయపడుతున్నారు, ఎక్కడ కొనాలి, ఎప్పుడు కొనాలి, ఎందుకు కొనాలి అనే దీంట్లో. అమరావతి, విజయవాడ అండ్ గుంటూరు ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది, మనం అంతమంది మాట్లాడుకున్నాం. సో రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా పడిపోదండి ఎక్కడ కూడా. అమరావతిలో అన్ఫార్చునేట్ థింగ్ అంటే రియల్ ఎస్టేట్ పికప్లో లేదు ఇప్పుడు, యాజ్ ఫార్ యాజ్ తెలంగాణలో ఉన్నట్లేదు. ఎందుకంటే స్టేట్ విడిపోయిన తర్వాత 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాల్లో కూడా మనకి క్యాపిటల్ బిల్డ్ చేసుకోలేకపోయాం. దర్ ఆర్ సో మెనీ రీజన్స్. టెక్నికల్ సెకండ్ టర్మ్లో వైఎస్ జగన్ గారు ఉన్నప్పుడు ఆయన ఒక ఇంపార్టెంట్ సంక్షేమ పథకాలకు ఇచ్చారు, మిగతా ఏవి పనిచేయలేదు. రోడ్లు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏది కూడా డెవలప్ చేయలేదు. ఇట్ హస్ గాన్ టు వర్స్ట్ స్టేజ్, -0కి వెళ్ళిపోయింది. స్టేట్కి రెవెన్యూ లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు, ఫండింగ్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. మనం అంతమంది మాట్లాడుకున్నాం, రియల్ ఎస్టేట్ ఎప్పుడు పెరుగుతుందమ్మా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడు పెరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ ఇవన్నీ కూడా ఉండాలి. అన్ఫార్చునేట్ థింగ్ అది జరగలేదు. సో ఇప్పుడు ఏంటంటే డెఫినెట్గా చాలామంది అడుగుతున్నారు, హైదరాబాద్లో తెలంగాణలో ఇన్వెస్ట్ చేయాలా, ఆంధ్ర, రెండింటిలో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఎవరికైతే కొద్దిగా స్పేర్ టైం, వెయిటింగ్ టైం ఉందో 8 to 10 years వెయిట్ చేస్తే మీరు అమరావతిలో పెట్టుకోవచ్చు. అమరావతిని 20, 30, 40 కిలోమీటర్ డయామీటర్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. 10,000 నుండి 50,000, 60,000 దాకా సిటీకి దగ్గరగా ఉంటే సీడ్ యాక్సెస్ రోడ్డు, సిఆర్డీ అప్రూవల్లో చూసుకుంటే మీకు కొద్దిగా 50,000-60,000 ఉంది. అమరావతిని కొద్ది ముందుకు జరుగుతూ బార్డర్ వైపు వస్తుంటే కనుక 10,000-15,000లో ఉంది. సో కానీ అప్రిషియేషన్ తెలంగాణ అంత ఫాస్ట్గా అవ్వకపోవచ్చు. ఎందుకంటే తెలంగాణ జనరల్గా వరల్డ్లో చూసుకుంటే డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్, టు బీ డెవలప్డ్ 3 రకాలు ఉంటాయి. డెవలపింగ్, డెవలప్డ్, టు బీ డెవలప్డ్. మంది డెవలపింగ్లో ఉంది, న్యూయార్క్ నుంచి డెవలప్డ్ సిటీలో ఉంది. ఆంధ్ర మాత్రం టు బీ డెవలప్డ్లో ఉంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. డెవలపింగ్ ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీలో రేట్లు ఆకాశాన్ని అందుకుంటాయి, డెవలపింగ్లో కొద్ది తక్కువ ఉంటాయి. ప్లస్ టు బీ డెవలప్డ్లో తక్కువ ఉంటాయి. ఎందుకంటే డెవలప్ అవ్వాలి ఎవరికి తెలియదు. సో ఇన్ఫెంట్ బేబీ స్టేజ్లో ఉంది. సో అది కావాలనుకుంటే యూ హెవ్ టు వెయిట్. కాకపోతే తెలంగాణ మీద కొంచెం తక్కువ రేట్లు దొరుకుతాయి. బట్ తక్కువ రేట్లు దొరికితే ఎక్కువ టైం పడుతుంది అప్రిషియేషన్. హైదరాబాద్లో అదే రేటు పెట్టుకుంటే మీకు తక్కువ టైంలో ఎక్కువ అప్రిషియేషన్ వస్తుంది. సో రెండు తేడా. మీకు అప్రిషియేషన్ కావాలా, ఇప్పుడు కొంతమంది విలేజర్స్ ఉంటారు, ఏపీ సెటిలర్స్ ఉంటారు, వాళ్ళు అక్కడే కొనుక్కుంటారు, వాళ్ళకి ఆప్షన్ ఉండదు. సో దే కెన్ బై అండ్ దే హ్యావ్ టు వెయిట్ ఫర్ 8 to 10 years. ఇక్కడ వచ్చేసరికి అలా ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ రన్నింగ్ టాప్ ఎస్టాబ్లిష్ అయిపోయి అన్ని సైడ్లు పెరుగుతుంది, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. సో వెస్ట్లో కొద్దిగా బాగా పెరుగుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణ మాస్టర్ ప్లాన్ చేస్తున్నారు 2050. అంతకుముందు మనకి హైదరాబాద్ ప్లాన్ 2031 వరకు హెచ్ఎండిఏ ప్లాన్ ఉండే 2008లో చేసినాయి. దాన్ని సర్పాస్ చేసి ఇప్పుడు కొత్త పెద్ద ప్లాన్ వేస్తున్నారు. సో దాంట్లో ఎస్పెషల్లీ మనం 4th సిటీ అనేది కూడా స్పెషల్గా మనం మాట్లాడతాం. 4th సిటీ కూడా మంచి లేటెస్ట్ టెక్నాలజీతో, లేటెస్ట్ డిజైన్స్తో వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ అనేది అంత ఫామ్లో లేదనే చెప్పచ్చు. ఫామ్లోకి రావడానికి వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో 15,000 కోట్లు అమరావతికి ఇచ్చారు కాబట్టి
దానికి నాకు తెలిసి అమరావతికి లక్షల కోట్లు కావాలి, 15,000 20,000 కోట్లు చాలు. కాబట్టి ఫేజ్ 1 చేయడానికి ఒక సింపుల్గా ఒక షేప్ రఫ్ స్కెచ్ లాగా తీసుకొస్తే అప్పుడు జనాలు చూసి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇండస్ట్రీస్ వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ వస్తే మిగతా అన్నీ పెరుగుతాయి. సో అది దే హావ్ టు డూ ఇట్ వెరీ క్లియర్లీ. ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని ఎలా డెవలప్ చేశారు, ఏపీని ఎలా డెవలప్ చేశారు అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన ప్లాన్ అంటే హైదరాబాద్ మించి అమరావతిని చేయాలనేది ప్లాన్ ఉంటుంది. అక్కడ పెద్ద అన్న ఉన్నాడు, ఇక్కడ చిన్న అన్న ఉన్నాడు, ఇద్దరు ఒకటే టీం నుండి వచ్చారు మనకు చూసుకుంటే. సో ఈయన టాలెంట్ ఆయన తెలుసు, ఆయన టాలెంట్ ఈయన తెలుసు. సో ఇద్దరు ఒకప్పుడు గురువు శిష్యులు ఉండేవారు, ఇప్పుడు శిష్యులు అంటే ఒప్పుకోరు, సహచరుడు అను అని చెప్పారు సీఎం గారు. సో ఇద్దరు కలిసి కాంపిటీషన్ ఉంది. ఇట్స్ గుడ్. అంటే అంతకుముందు బీఆర్ఎస్కి వైఎస్ జగన్కి ఉన్నప్పుడు సంబంధాలు సరిగ్గా లేవు, ఆంధ్ర వర్సెస్ తెలంగాణ. ఇప్పుడు ఏంటంటే ఇద్దరు కలిసిమెలిసి చేసుకుని కొంచెం ఏమైనా కామన్ ఇష్యూస్ ఉంటే సామరస్యంగా పరిష్కరించే అవకాశం ఉంది బాగా. సో అది చూసుకొని ఇద్దరు సెంట్రల్లో అందరికి ఒక బెనిఫిట్ ఏంటంటే సెంట్రల్లో కూటమి గవర్నమెంట్లో ఉన్నారు వాళ్ళు. సో వీళ్ళు చెప్పింది ఏదైనా కొద్దిగా రైట్ నో అయితే వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వాలి, సన్నీళ్ళ ట్రీట్మెంట్. ఎందుకంటే వీళ్ళు ఏమైనా ముందు జరిగితే పక్కకి నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ పడిపోతుంది. సో ఏ స్టెప్ అయినా వీడు అడిగి మన వరదలు కూడా నాకు తెలిసి 10,000 కోట్ల పైన ఎస్టిమేట్ వేశారు నష్టాలు జరిగాయని. అది ఆల్రెడీ సెంట్రల్ మినిస్టర్ వచ్చి సర్వే చేశారు, సెంట్రల్కి రిపోర్ట్ ఇచ్చారు. అది సిబిఎన్ గారు కూడా వాళ్ళు కలబోతున్నారు. సో ఆ 10,000 ఎంత తీసుకెళ్తారు. మనకి ఏదైనా మనకి అన్ని సీఎంకి సిబిఎన్ గారికి అనుభవం ఉంది, బట్ అనుభవం ఉన్నా డబ్బు లేదు చేయడానికి. ఎక్స్పీరియన్స్ ఇస్ దేర్, ఎక్స్పర్టైజ్ ఇస్ దేర్, స్కిల్స్ ఆర్ దేర్, క్యాపబిలిటీ ఇస్ దేర్, కెపాసిటీ. అన్నీ చేయాలంటే డబ్బు ఉండాలి. డబ్బు మీద ఇప్పుడు ఆయన ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ యూట్యూబ్తో మాట్లాడుతున్నారు, మిగతా ఇండస్ట్రీస్తో మాట్లాడుతున్నారు. సో ఐటీ పార్క్ కానీ, స్పోర్ట్స్ సిటీ కానీ, హెల్త్ సిటీ అన్నీ కూడా లైక్ హైదరాబాద్లో ప్లాన్ చేస్తున్నారు. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇన్వెస్టర్ చేసుకుంటే టైం ఉంటే ఇన్వెస్ట్ చేసుకోవాలి, లేకపోతే యూ కెన్ షిఫ్ట్ సమ్వేర్ ఎల్స్. సో చూసారు కదండి, ఇది ఈరోజు మన ఇంటర్వ్యూ. తిరిగి మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.